హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వీక్లీ టెక్ టాక్స్ ఎపిసోడ్ 4. ఈ వీక్ లో కూడా సైబర్ సెక్యూరిటీ న్యూస్, ఏఐ అప్డేట్స్ అండ్ స్కామ్స్ రిలేటెడ్ న్యూస్ చాలా పట్టుకొచ్చేసాను. ఏమాత్రం ఆలోచన చేయకుండా ఫస్ట్ న్యూస్ లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ న్యూస్ వచ్చేసి మన ఇండియాకి సంబంధించిన సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ ఉంది కదా, సిఏఆర్టీ అని చెప్పి, ఇది పెద్ద అలర్ట్ అయితే ఇచ్చింది. మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, విండోస్ గానీ, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ గానీ అండ్ అజూర్ గానీ, ఎస్క్యూఎల్ గానీ, వీటిలో సెక్యూరిటీ థ్రెట్ ఉన్నట్టయితే మన వాళ్ళు నోటీస్ చేసారు. ఈ రిలేటెడ్ ప్రోడక్ట్స్ లో ర్యాన్సమ్ వేర్ అటాక్ అయితే జరిగిందన్నట్టు వీళ్ళైతే చెప్తున్నారు. సో ఈ ర్యాన్సమ్ వేర్ అటాక్ వల్ల ఏమవుతుందంటే మన డేటాని కరప్ట్ చేయొచ్చు, లేకపోతే లాక్ అని వేయచ్చు. మన డేటా ఫుల్ యాక్సెస్ అయితే వాళ్ళు తీసుకోగలుగుతారు. అండ్ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఉంది కదా, దాంట్లో కూడా ఈ ఇష్యూ నోటీస్ చేసినట్టు వీళ్ళైతే చెప్తున్నారు. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే మన కంప్యూటర్ కానీ, ల్యాప్టాప్ కానీ విండోస్ అప్డేట్ అయితే చేసుకోండి. ఎందుకంటే వీళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇచ్చారు. దీన్ని అప్డేట్ చేసుకుంటే ఇష్యూ అయితే సాల్వ్ అవుతుంది అయితే వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ ఉంది కదా, దీంట్లో ఒక కొత్త ఫీచర్ అయితే తీసుకొచ్చారు. ఈ ఫీచర్ ఏంటంటే ఏఐ పవర్డ్ వాయిస్ ట్రాన్స్లేషన్. ఇది ఎలా యూజ్ అవుతుందంటే మనం రీజనల్ లాంగ్వేజ్ లో మాట్లాడతాం కదా, లైక్ తెలుగు కానీ, కన్నడ కానీ, తమిళ్ కానీ, ఏ లాంగ్వేజ్ లో మాట్లాడినా కూడా ఇంగ్లీష్ లో కానీ, స్పానిష్ లో కానీ ఇదైతే ట్రాన్స్క్రైబ్ అయితే చేస్తుంది. సో ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నాను కదా, ఈ ఆప్షన్ ని నొక్కి మన వాయిస్ అయితే ఆటో డబ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి గూగుల్ నుండి గూగుల్ వాళ్ళు ఫ్లో అనే ఒక ఏఐ టూల్ అయితే తీసుకొచ్చారు. ఈ ఫ్లో ఏఐ టూల్ మెయిన్ వర్క్ ఏంటంటే ఇది ఫిల్మ్ మేకింగ్ రిలేటెడ్ ఒక డైరెక్టర్ రోల్ అయితే ఇది పోషిస్తుందన్న అయితే వీళ్ళైతే చెప్తున్నారు. జస్ట్ ఒక ప్రాంప్ట్ ఇస్తే సినిమాటిక్ షార్ట్స్ అనేది జనరేట్ చేస్తుందన్న అయితే వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ ఇందులో జెమినై, VO3 అండ్ ఇమేజ్ జనరేషన్ టూల్స్ ఉన్నాయి కదా, ఈ మూడు కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నట్లయితే వీళ్ళైతే చెప్తున్నారు. ఇది జెమినై ప్రో సబ్స్క్రిప్షన్ ఉంది కదా, మన స్టూడెంట్స్ కి ఫ్రీగా ఇచ్చారు. అందులో ఫ్రీగా అయితే యాక్సెసిబుల్ గా ఉంది, ఒకసారి వాటి చూడండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి కూడా గూగుల్ నుండి గూగుల్లో ఈ మధ్యలో కొత్త ఫీచర్ వచ్చింది, మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేసి ఉంటే ఏఐ మోడ్ అని. సో లేటెస్ట్ అప్డేట్ లో దీని నుండి మనం ఏం చేసుకోవచ్చు అంటే రెస్టారెంట్ లో రిజర్వేషన్ బుకింగ్ చేసుకోవచ్చు, ఈవెంట్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు, అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, ఇందులో షేర్ బటన్ నొక్కి మన ఫ్రెండ్స్ తో కొలాబ్ అయ్యి మన ప్లాన్ అయితే చేసుకోవచ్చు. ఇది ప్రెసెంట్ యూఎస్ లో మాత్రమే అందుబాటులో ఉంది, గ్లోబల్ గా అయితే తీసుకొస్తారేమో చూడాలి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి నాసా అండ్ IBM కొలాబరేట్ అయ్యి సూర్య అనే ఏఐ మోడల్ అయితే తీసుకొచ్చారు. ఇది ఏం చేస్తుందంటే మన స్పేస్ లో ఉన్న వెదర్ ని అయితే ఫోర్కాస్ట్ చేస్తుంది. దీని వల్ల యూజ్ ఏంటంటే మన ఆస్ట్రోనట్స్ కానీ, శాటిలైట్స్ కానీ అండ్ ఏవియేషన్ లైక్ విమానాల సేఫ్టీకి కూడా ఇది బాగా యూజ్ అవుతుందని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ ఓవర్ 15 years ఆఫ్ సోలార్ డేటా తోని వీళ్ళైతే ట్రైన్ చేసినట్టు అయితే చెప్తున్నారు. ఇది ఒక ఫ్యూచరిస్టిక్ మూవ్ అని అయితే చెప్పొచ్చు స్పేస్ లో. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ChatGPT ఓపెన్ అయ్యి ఉంది కదా, వీళ్ళు కొత్త ఆఫీస్ అనేది మన ఇండియాలో న్యూ ఢిల్లీలో అయితే పెట్టబోతున్నారు. దీని వల్ల యూజ్ ఏంటంటే స్టార్ట్అప్స్ కి యూజ్ అవుతుంది అని చెప్తున్నారు. అండ్ ఎంప్లాయ్మెంట్ కూడా కొంచెం ఇంప్రూవ్ అవుతుంది అని చెప్తున్నారు. అండ్ ఫర్దర్ గా మన ఇండియాలో జరిగే ఏ ఇన్నోవేషన్స్ కి కూడా బాగా యూజ్ అవుతుందని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ మనకు తెలిసిందే కదా, ChatGPT కి సెకండ్ లార్జెస్ట్ యూజర్ బేస్ ఉన్న కంట్రీ మన ఇండియా అని. దానికి మన యూజర్ పోగొట్టుకోవద్దని 399 ప్లాన్ తెచ్చింది కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీసెంట్ గా వాట్సాప్ లో పెద్ద స్కామ్ అయితే జరుగుతుంది. అదేంటంటే స్క్రీన్ మిర్రరింగ్ స్కామ్ అనమాట. ఇదేంటంటే ఒక బ్యాంక్ ఎంప్లాయీ లెక్క మన వాళ్ళకి వీడియో కాల్ చేసి స్క్రీన్ షేర్ చేయమని అయితే చెప్తారు. ఎందుకంటే బ్యాంక్ యాప్ లో కొన్ని మేజర్ చేంజెస్ వచ్చినాయి, అందులో మీరు కొన్ని సెట్టింగ్స్ అయితే ఆన్ చేసుకోవాలి. అది ఏందో స్టెప్ బై స్టెప్ మేము గైడ్ అయితే చేస్తాం. స్క్రీన్ షేర్ చేస్తే, యాప్ ఓపెన్ చేస్తే మేము మొత్తం స్టెప్స్ చెప్తాం, అది ఫాలో అయితే మీకు ఇంకా అకౌంట్ కి ఎలాంటి ప్రాబ్లం రాదు అనేది ఇట్లాంటి దొంగ స్టోరీలు అన్ని చెప్పి దీని నుండి మన యూపీఐ పిన్ కానీ, ఓటీపీస్ కానీ, లేకపోతే ఒక స్పైవేర్ ఇన్స్టాల్ చేసి లైక్ వైరస్ యాప్ ఇన్స్టాల్ చేపించి మన డేటా అనేది, క్రెడెన్షియల్స్ అనేది దొంగిలించడానికి అయితే వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. అఫ్ కోర్స్ కొన్ని బ్యాంక్ యాప్స్ స్క్రీన్ షాట్స్ కానీ, స్క్రీన్ రికార్డింగ్ కానీ చేసే పర్మిషన్ అయితే ఇవ్వరు. కాకపోతే అయినా కూడా ఏదో ఒకటి చేసి అయితే వీళ్ళు ఆ దొంగిలించడానికి అయితే ట్రై చేస్తున్నారు. ఈ బారీలు అయితే పడకండి. రీసెంట్ గా స్కామ్ జరిగింది కాబట్టి ఇష్యూ అనేది మీ దాకా తీసుకొస్తున్నారు, కొంచెం అవేర్నెస్ అయితే పెంచుకుంటున్నారని. సో ఈ మధ్యలో ఇలాంటి స్కామ్స్ అయితే చాలా జరుగుతున్నాయి. దీని రిలేటెడ్ ఒక లాంగ్ వీడియో చేశాను, ఎలా జరుగుతాయి, ఎలా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, మనం ఒకవేళ స్కామ్ లో పడితే ఎలా కంప్లైంట్ అనేది రేజ్ చేయాలి, ఫేక్ కాల్స్ ని ఎలా డిటెక్ట్ చేయాలి, అన్ని డీటెయిల్ గా ఈ వీడియోలో అయితే చెప్పాను. ఒకసారి చూడండి, ఎన్ని కార్డ్స్ లో ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇలాంటి కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఐఎమ్ కార్తిక్, సైనింగ్ ఆఫ్. బై ఫర్ నౌ.